మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఇది లాక్డౌన్ కదా, అందుకే నేను ఈ ఎగ్జామ్కి వస్తుందని నేను మీకు ఇది ఫార్వర్డ్ చేస్తున్నాను. రండి. ఇది మ్యాప్ అంట. మ్యాప్ 9th క్లాస్కి ఇది ఎగ్జామ్కి వస్తుందని నేను ఎడిట్ చేశాను. ఈ ప్రదేశాన్ని ఇట్లా ఇస్తే 60 degrees కింద అది గ్రీన్లాండ్ అవుతుంది మ్యాప్లో. మ్యాప్ గ్యారంటీ ఇది చదువుకోవాల్సి ఉంటుంది, మీకు చాలా వస్తుందని నేను ఇది ఎడిట్ చేశాను. అప్పుడు ఇది 630 ఇది 60 meters కింద గ్రీన్లాండ్ ఉంటుంది. గ్రీన్లాండ్ మెయిన్ మనకి. ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ 30 ఉంది కదా, 30 కింద కూడా గ్రీన్లాండ్. ఇవి రెండు, ఇది గ్రీన్లాండ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని. దాని పక్కనే ఇది ఆర్కిటిక్ ఓషియన్ ఉంటుంది. ఆర్కిటిక్ ఓషియన్ తెలుసు కదా, ఆర్కిటిక్ 5 oceans ఉంటాయి అక్కడ. ఆ గ్రీన్లాండ్ తర్వాత పక్కన ఆర్కిటిక్ ఓషియన్ ఉంటుంది. మళ్ళీ కెనడా దాని కింద లైన్ ఉంటుంది. 60 degreesలో కెనడాను నార్త్ అమెరికా ఉంటుంది. కెనడా నార్త్ అమెరికా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండు ఒకే దేశం అని నేను అక్కడ రాసినాను. కెనడా నార్త్ అమెరికా కిందనే యూఎస్ఏ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కెనడా నార్త్ అమెరికా కిందనే యూఎస్ఏ. మళ్ళా దాని పక్కనే ఓషియన్ ఏంటంటే పసిఫిక్ ఓషియన్, గుర్తుపెట్టుకోండి. ఇది 30 degrees కింద గ్రీన్లాండ్ ఉంటుంది. ఆ తర్వాత 60 degrees ఫ్లాట్లో కెనడాను నార్త్ అమెరికా ఉంటుంది. ఇవి బ్లాంక్స్ కాదు, ఇట్లా ఇచ్చి గ్యాప్ దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. కెనడాను నార్త్ అమెరికా కిందనే యూఎస్ఏ ఉంటుంది. దాని పక్కన పసిఫిక్ ఓషియన్ ఉంటుంది. పసిఫిక్ ఓషియన్ అయిపోయిన తర్వాత యూఎస్ఏ కింద క్రాస్ కిందనే సౌత్ అమెరికా ఉంటుంది. చూడండి, కావాల్సింటే సౌత్ అమెరికా ఇక్కడే ఉంది. యూఎస్ఏ ఇక్కడ ఉంటే దాని కిందనే సౌత్ అమెరికా ఉంది. సౌత్ అమెరికా అయిపోయిన తర్వాత కిందంతా ఇది అంటార్క్టిక్ ఓషియన్ ఉంది. అంటార్క్టిక్ ఓషియన్ ఇక్కడ అంటార్కిటిక్ అని ఉంది, ఏదో నాకు కూడా తెలియదు, అది డౌటే. అంటార్కిటిక్ అంటే అదొక దేశం, దానికి అంటార్క్టిక్ ఓషియన్ అని పేరు పెట్టారు. కాంటినెంట్స్ తెలుసు కదా, కాంటినెంట్సే అంటార్క్టికాను దాని ఇది అంటార్క్టికన్ ఓషియన్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, దానిపైనే ఎన్ని డిగ్రీస్, 30 degrees 15 degrees మధ్యలో ఏముంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా ఉంటే దాని ఎయిట్ సైడ్ ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటే ఆస్ట్రేలియా ఇక్కడ సింగపూర్ ఉంటుంది. సింగపూర్ గుర్తించుకోండి, సింగపూర్. మళ్ళీ ఇక్కడ మీకు చిన్నది ఇచ్చి ఇలా బ్రాకెట్ ఇచ్చి ఏదో రాయమంటారు, అది ఇది మడగస్కార్ అది న్యూ నేమ్. మడగస్కార్ అని రాయండి. ఇక్కడ ఐలాండ్ మడగస్కార్. ఐలాండ్ ఏం రాయదండి, మడగస్కార్ అని రాయండి. అది ఫుల్ మీకు 5 మార్క్స్కి ఇస్తారు, ఇది 10 మార్క్స్కి ఇస్తారు. ఈ మ్యాప్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండియన్ ఓషన్ అంటే హిందూస్ కాశీ, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది, అదే ఇండియన్ ఓషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్. సింగపూర్ ఇక్కడ ఏముండదు, ఇక్కడ డాట్ ఇచ్చి దాని కింద ఏదో అది రాయమంటారు మీకు, సింగపూర్దేది. చాలా బాగా నేర్చుకోవాలా. ఇంకా ఇక్కడ పైన పోతే అంటే 15 degrees 0 degree ఉంటుంది కదా, మధ్యలో 0 degree అయిపోయిన తర్వాత పైన 15 degrees మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. 15 degreesలో మలేషియా అని ఉంటుంది. ఆ తర్వాత దానిపైన జపాన్, ఇలా డాట్ ఇచ్చి ఏదో అని రాయమంటారు, దానికి జపాన్ రాయని. మళ్ళీ అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత జపాన్ పక్కనే
అది ఉంటుంది కదా, అది చాలా గ్యాప్ ఇచ్చి ఏదో అని డాట్ ఇస్తారు. దానికి ఏంటంటే అది చైనా అని రాయండి. చైనా పైన ఏషియా అని రాయండి. ఏషియా అయిపోయిన తర్వాత ఇక్కడ యురాసాయి అంట, యురాసాయి అని రాయండి. అక్కడ లైన్స్ ఇచ్చి ఉంటారు, మధ్యలో గ్యాప్లో అది ఉంటుంది, అది రాయండి. మాకు ఇలా క్రాస్గా యుసై అని రాయండి. అక్కడ మళ్ళీ యూరోప్ ఇది యురసాయి పైన యూరోప్ అని రాయండి. మళ్ళీ కింద ఏషియా ఖండం, దాంట్లో చైనా ఉంటుంది, అది రాయండి. మళ్ళీ యూరోపియన్, మళ్ళీ ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. ఆఫ్రికా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రాన్స్ అని, ఇక్కడ ఇన్లాండ్ ఇక్కడ ఉంటుంది, డాట్ ఇచ్చి ఏంటంటే ఇన్లాండ్ అని. ఇక్కడ ఆర్కిటిక్ ఓషన్, ఇక్కడ సౌత్ అమెరికా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గ్యారంటీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.